తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఈ నెల 15న నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఆశా వర్కర్ల బస్సు జాథా ఈ రోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 31 వరకు హైదరాబాద్ చేరుకొని పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. నెలకు 18,000 వేతనంతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాలలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. లేదంటే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాథాను ప్రారంభించాం. ఈరోజు గోదావరిఖని ప్రాంతానికి ఈ జాథా చేరుకున్నది. అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈ సభ ముగిస్తుంది. ఈ జాథా సందర్భంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే, ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, ప్రమోషన్లు, రిటైర్మెంటు, పెన్షన్ ఇవన్నీ కూడా మేము చాలా డిమాండ్లను ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేశాం. అనేక సార్లు చర్చలు కూడా జరిగినాయి. కానీ జీవోల రూపంలో మాత్రం, అమలు రూపంలో మాత్రం అవి రావట్లేదు. ఆ విధంగా నిర్దిష్టమైన నిర్ణయాలు చేసి జీవోలు వెంటనే విడుదల చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు అనేక హామీలు ఇచ్చింది.